ఆదిలాబాద్ జిల్లా పార్ట్ 2 ఆదిలాబాద్ జిల్లా కళలకు మరియు సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ గిరిజన సంస్కృతి మరియు మైదాన ప్రాంత సంస్కృతుల అద్భుతమైన సమ్మేళనం కనిపిస్తుంది. ప్రసిద్ధ జానపద మరియు గిరిజన కళలు. ఆదిలాబాద్ జిల్లా అనగానే మొదట గుర్తుకు వచ్చేది గిరిజన కళలే. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి కళలు చాలా భిన్నంగా ఉంటాయి. గుస్సాడి నృత్యం ఇది ఆదిలాబాద్ జిల్లాకే ప్రత్యేకమైన కళ. దండారి ఉత్సవాల సమయంలో గోండులు నెమలి పించాలతో చేసే పెద్ద టోపీలను ధరించి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా చేసే ఈ నృత్యం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ కళలో విశిష్ట సేవలు అందించిన కనకరాజుకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. బుర్రకథ, హరికథ తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లాగే ఇక్కడ కూడా గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా పండుగల సమయంలో స్థానిక గాథలను, వీరుల చరిత్రలను బుర్రకథల ద్వారా వినిపిస్తారు. దింసా నృత్యం గిరిజన తెగలు సమూహంగా చేసే నృత్యం. పెళ్లిళ్లు, పండుగల సమయంలో స్త్రీ పురుషులు కలిసి అడుగులు వేస్తూ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. గోండులు మరియు కోలాంలు తమ వంశ చరిత్రను, వీరగాథలను పాటల రూపంలో పాడుతుంటారు. దీనిని పడా అని పిలుస్తారు. ఆదిలాబాద్లోని పాతబస్తీ మరియు చుట్టుపక్కల గ్రామాల్లో సత్య హరిశ్చంద్ర, కురుక్షేత్రం వంటి పౌరాణిక నాటకాలను స్థానిక కళాకారులు ప్రదర్శిస్తుంటారు. ఒకప్పుడు సామాజిక చైతన్యం కోసం చిందు భాగవతం వంటి వీధి నాటకాలు ఇక్కడ ఎక్కువగా జరిగేవి. ఆదిలాబాద్ ప్రజలకు క్రీడల పట్ల మక్కువ ఎక్కువ. ఇక్కడ సాంప్రదాయ క్రీడలతో పాటు ఆధునిక క్రీడలకు కూడా ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కుస్తీ పోటీలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం కాలం నుండి ఇక్కడ మల్లయోధులు ఉండేవారు. నేటికి గ్రామీణ జాతరల్లో కుస్తీ పోటీలు నిర్వహించటం ఒక ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆదరణ పొందిన క్రీడలు కబడ్డీ, ఖోఖో. జిల్లా స్థాయిలో అనేక పోటీలు జరుగుతుంటాయి. సంక్రాంతి లేదా స్థానిక జాతరల సమయంలో ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించడం ఇక్కడి రైతుల ప్రత్యేక ఉత్సాహం. గిరిజన ప్రాంతాల్లో విలువిద్య అనేది కేవలం క్రీడ మాత్రమే కాదు, అది వారి జీవన శైలిలో భాగం. ఇప్పుడు ప్రభుత్వ గిరిజన క్రీడా పాఠశాలల ద్వారా దీనిని ఒక వృత్తిపరమైన క్రీడగా ప్రోత్సహిస్తున్నారు. హస్తకళలు ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న నిర్మల్ కొయ్య బొమ్మలు మరియు నగీషీలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. చెక్కతో చేసే బొమ్మలు, సహజ సిద్ధమైన రంగులతో వేసే చిత్రలేఖనాలు ఈ ప్రాంత కీర్తిని చాటి చెబుతాయి. ఆదిలాబాద్లోని ఈ కళలు మరియు క్రీడలు ఇక్కడి ప్రజల జీవన శైలిని, వారి వీరత్వాన్ని మరియు ప్రకృతిపై వారికున్న మక్కువను ప్రతిబింబిస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో అపారమైన అటవీ సంపదతో పాటు శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే పురాతన కట్టడాలు, కోటలు మరియు చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పాలించిన గోండు రాజులు, నిజాం ప్రభువులు మరియు ఇతర సామ్రాజ్యాల ముద్రలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. పురాతన కోటలు నిర్మల్ కోట, శ్యామ్గఢ్. ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రసిద్ధమైనది నిర్మల్ కోట. దీనిని అప్పట్లో ఫ్రెంచ్ ఇంజనీర్ల సహకారంతో నిజాం పాలకులు నిర్మించారు. ఈ కోట గోడలు, బురుజులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ ఆయుధాలను దాచుకోవడానికి ఉపయోగించే ప్రత్యేక గదులు ఉండేవి. ఉట్నూరు కోట గోండురాజుల ప్రధాన కేంద్రంగా ఉండేది. హన్మకొండను పాలించిన కాకతీయుల శైలికి భిన్నంగా గిరిజన రాజుల నిర్మాణ చాతుర్యాన్ని ఈ కోట ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉన్నప్పటికీ గోండు సామ్రాజ్య వైభవానికి ఇది ప్రతీక. ఆదిలాబాద్ మరియు నిర్మల్ పరిసర ప్రాంతాల్లో పురాతన మెట్ల బావులు కనిపిస్తాయి. వీటిని ప్రధానంగా ప్రయాణికుల దాహం తీర్చడానికి మరియు వేసవిలో నీటి నిల్వ కోసం నిర్మించారు. వీటిలో శిల్పకళా చాతుర్యం కనిపిస్తుంది. ఖానాపూర్ బావి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న బావుల వద్ద పూర్వం సైనికులు విరామం తీసుకునేవారని చెబుతారు. ఆదిలాబాద్ ప్రాంతం సహజ సిద్ధమైన నీటి వనరులకు నిలయం. కడెం ప్రాజెక్ట్ స్వాతంత్ర అనంతరం నిర్మించబడినప్పటికీ ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీని పరిసరాలు పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి. కుంతల మరియు పొచ్చెర జలపాతాలు కేవలం పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదు, వీటికి పురాణ గాథలు కూడా ఉన్నాయి. శకుంతల దుష్యంతుల కథతో కుంతల జలపాతానికి సంబంధం ఉందని స్థానిక నమ్మకం. జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం 11-12వ శతాబ్దానికి చెందిన పల్లవ శైలి కట్టడం. ఇక్కడ రాతి శిల్పకళ, గర్భాలయ నిర్మాణం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం జిల్లాలోని పురాతన కట్టడాల్లో ఒకటిగా పురావస్తు శాఖ గుర్తించింది. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం
చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన శిలలు మరియు శాసనాలు కనిపిస్తాయి. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇతర ప్రాంతాలు జోడేఘాట్. ఇది ఒక కట్టడం మాత్రమే కాదు, కొమురం భీం పోరాటానికి నిలయం. ఇక్కడ ఉన్న గిరిజన మ్యూజియం ద్వారా ఈ ప్రాంత ప్రాచీన జీవన శైలిని మరియు గిరిజన రాజుల చరిత్రను తెలుసుకోవచ్చు. ఈ కట్టడాలు మరియు చెరువులు ఆదిలాబాద్ కేవలం ఒక అటవీ ప్రాంతం మాత్రమే కాదని, ఒకప్పుడు గొప్ప రాజకీయ మరియు సాంస్కృతిక వైభవం కలిగిన ప్రాంతమని నిరూపిస్తాయి. నేడు ఇవి పురావస్తు శాఖ మరియు పర్యాటక శాఖల సంరక్షణలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రజల జీవనాధారం ప్రధానంగా వ్యవసాయం మరియు అటవీ సంపద మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడి భూములు నల్లరేగడి మట్టితో నిండి ఉండటం వల్ల వాణిజ్య పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో సుమారు 80% మంది ప్రజలు నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలు తేనె, కరక్కాయలు, మోహువా అంటే విప్ప పువ్వు మరియు టేకు వంటి అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. సిమెంట్ కర్మాగారాలు మరియు పత్తి మిల్లులు కూడా కొంతమందికి ఉపాధినిస్తున్నాయి. పూర్వం ఇక్కడ కేవలం వర్షాధార పంటలు, సొంత అవసరాల కోసం పండించే ఆహార పంటలు ఎక్కువగా ఉండేవి. ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు జొన్నలకు పెట్టింది పేరు. ఇది ఇక్కడి ప్రజల ప్రధాన ఆహారం. కందులు, పెసర్లు మరియు శనగలు ఎక్కువగా పండించేవారు. తక్కువ పెట్టుబడితో పండే దేశీ రకం పత్తిని పండించేవారు. నీటి వనరులు ఉన్న చోట స్వల్పంగా వరి సాగు చేసేవారు. ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు వచ్చి చేరాయి. ఆదిలాబాద్ను తెల్ల బంగారం నిలయంగా పిలుస్తారు. ప్రస్తుతం జిల్లాలో సాగయ్యే అతిపెద్ద పంట ఇదే. ఇక్కడ పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గత 2 దశాబ్దాలుగా సోయాబీన్ సాగు ఇక్కడ విపరీతంగా పెరిగింది. తక్కువ సమయంలో చేతికి రావడంతో రైతులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో మిరప సాగు కూడా బాగా జరుగుతోంది. పశుగ్రాసం మరియు వాణిజ్య అవసరాల కోసం మొక్కజొన్నను పెద్ద ఎత్తున పండిస్తున్నారు. ఆదిలాబాద్లోని పత్తి నాణ్యత కారణంగా ఇక్కడ అనేక జిన్నింగ్ మిల్లులు ఏర్పడ్డాయి. ఇది జిల్లా ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. అయితే ఆహార పంటలైన జొన్నల సాగు తగ్గడం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఆహార అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా ఎత్తైన గుట్టలు, దట్టమైన అడవులతో నిండి ఉండటం వల్ల ఇక్కడ అనేక నదులు, వాగులు ప్రవహిస్తున్నాయి. ఈ నీటి వనరులు జిల్లా జీవనాడి వంటివి. గోదావరి నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు దక్షిణ సరిహద్దుగా గోదావరి ప్రవహిస్తుంది. ఇది తెలంగాణలోని అతిపెద్ద నది. జిల్లాలోని బాసర వద్ద గోదావరి తీరాన ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి. సాగునీటి ప్రాజెక్టులకు ఇది ప్రధాన వనరు. పెన్ గంగా నది ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తర సరిహద్దుగా మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దు రేఖల ఈ నది ప్రవహిస్తుంది. జిల్లాలోని జైనత్, బేలా వంటి మండలాలకు ఇది ప్రధాన నీటి వనరు. దీనిపై నిర్మించిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు ఇరు రాష్ట్రాల రైతులకు మేలు చేస్తున్నాయి. కడెం నది గోదావరి నదికి ఉపనది. నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లోని కడెం ప్రాజెక్ట్ ఈ నదిపైనే నిర్మించబడింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా ఇది ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది. వార్ధా, వైన్ గంగా మరియు పెన్ గంగా నదుల కలయికతో ఏర్పడిన ఈ నది మంచిర్యాల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ గుండా ప్రవహిస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యధిక నీటి లభ్యత కలిగిన నదుల్లో ఒకటి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ నది పాత్ర అత్యంత కీలకం. జిల్లాలోని కొండ కోనల గుండా ప్రవహించే చిన్న చిన్న వాగులే అద్భుతమైన జలపాతాలుగా మారుతాయి. కడెం వాగుపైనే ప్రసిద్ధ కుంతల జలపాతం ఏర్పడింది. దీని ద్వారా పొచ్చెర జలపాతం ఏర్పడుతుంది. సిర్పూర్ ప్రాంతంలో 7 జలపాతాల సమూహంగా సప్తగుండాల వాగు ప్రవహిస్తుంది. జిల్లాలో పండే పత్తి, సోయాబీన్ పంటలకు ఈ నదులే ఆధారభూతం. నదులు మరియు ప్రాజెక్టుల వల్ల మత్స్యకారులకు ఉపాధి లభిస్తోంది. నదుల తీరాన ఉన్న జలపాతాలు మరియు ఆలయాల వల్ల జిల్లాకు పర్యాటక ఆదాయం లభిస్తోంది. ఈ నదులు ప్రవహించే మార్గంలో ఉన్న దట్టమైన అడవులు మరియు వన్యప్రాణులు మనుగడ సాగించడానికి ఈ నీటి వనరులే ప్రధాన కారణం. ఆదిలాబాద్ గడ్డ అనేక మంది వీరులకు, కళాకారులకు మరియు మేధావులకు జన్మనిచ్చింది. స్వాతంత్ర సమరయోధులు, విప్లవ వీరులు కొమురం భీం ఆదిలాబాద్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జల్, జంగిల్, జమీన్ నినాదంతో పోరాడిన గిరిజన యోధుడు. జోడేఘాట్ కేంద్రంగా ఆయన సాగించిన పోరాటం అజరామరం.
రాంజీగొండ్ 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామ సమయంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు. నిర్మల్ ప్రాంతంలో సుమారు 1000 మంది అనుచరులతో పోరాడి వీరమరణం పొందారు. ఆయన జ్ఞాపకార్థం నిర్మల్లో 1000 ఊరిల మర్రి అనే చారిత్రక ప్రదేశముంది. కళాకారులు కనకరాజు గిరిజన సాంప్రదాయ నృత్యమైన గుస్సాడి కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. ఈయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. నిర్మల్ కళాకారులు పేరునా తెలియకపోయినా నిర్మల్ కొయ్య బొమ్మలను తయారు చేసే వంశపారంపర్య కళాకారులు ఈ జిల్లాలో కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారు. సామల సదాశివ ప్రముఖ సాహితీవేత్త మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఉర్దూ, పర్షియన్, హిందీ మరియు తెలుగు భాషల్లో నిష్ణాతులు. ఆయన రాసిన మలయమారుతాలు, యాది వంటి రచనలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఆదిలాబాద్ సాంస్కృతిక వైభవాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటారు. గూడ అంజయ్య ప్రముఖ ప్రజాకవి మరియు గాయకుడు. రాజ్యాధికారం వంటి పాటల ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసిన నాయకుడు. కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా. హైమన్ డార్ఫ్ ఇక్కడ పుట్టకపోయినప్పటికీ ఆదిలాబాద్ గిరిజనుల జీవితాలపై పరిశోధన చేసి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మానవ శాస్త్రవేత్త. గిరిజనులు ఈయన్ని తమవాడిగానే భావిస్తారు. ఈ వ్యక్తులు తమ తమ రంగాల్లో చేసిన కృషి వల్ల ఆదిలాబాద్ పేరు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయింది.